ఎం నీలకంఠ గారు ఇప్పుడు మన రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బీజేపీ అధ్యక్షుడు శ్రీ సామా రంగారెడ్డి గారిని చాలా సత్కరిస్తారు. ఇక్కడ మేము ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంప్ ఫ్రీ ఫర్ ఆల్ అన్ని కమ్యూనిటీస్ వాళ్ళకి పిల్లలందరికీ కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. మే 4 నుంచి మే 26 వరకు. దాంట్లో విశేషంగా ఇన్వాల్వ్ అయ్యి పనిచేస్తున్న శ్రీ తిరుమలరావు గారు మన స్థానిక కార్పొరేటర్ శ్రీ లక్ష్మరెడ్డి గారిని చాలా సత్కరిస్తారండి. అలాగే మన సభా కన్వీనర్ గారు మన గౌరవ చైర్మన్ శ్రీ అంజీ ప్రసాద్ గారిని చాలా సత్కరిస్తారు. శ్రీ రాజేంద్ర గారు మన లీడర్ రాజేంద్రని చాలా సత్కరించాలని కోరుకుంటున్నారు. అలాగే మన వెంకటనారాయణ గారు కార్పొరేట్ సంస్థ తరపు నుంచి మన పార్లమెంట్ అభ్యర్థి శ్రీ లీడర్ రాజేంద్ర గారిని సత్కరించడం కోసం అన్ని శాఖలు దయచేసి వినమ్రంగా కోరుకుంటున్నాం. అలాగే అతి స్వల్ప సమయంలో ఒక లెస్ దాన్ 1 అవర్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చినారని ఇక్కడికి ఇచ్చేంత సభ్యులందరికీ కూడా వినమ్రంగా తెలుసు అని నమస్కరిస్తున్నాను. అలాగే మహిళా బంధువులు కూడా ఆసక్తిగా వచ్చిన మన మహిళా బంధువుల్ని నలుగురిని కూడా రాజేంద్ర గారిని పుష్పమాలతో సత్కరించాల్సిందిగా కోరుకుంటున్నారు. సత్యబాబు గారు రాజేంద్ర సత్కరించాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ఒకసారి కూర్చోండి, మీటింగ్ అడ్డు కూర్చోండి. తమ ఫోటోగ్రాఫ్ మా మేడం అంతా పంచగలండి. సో ఇప్పుడు మన ముఖ్య అతిథి లీడర్ రాజేంద్ర గారు సంభాషణ లేదు, కొంచెం సౌండ్ పెడతావా? పెద్దలు అంజీరావు గారితో పాటుగా సంఘ పెద్దలు ఒకరోజు నన్ను కలవడం జరిగింది. వారు నేనన్నా తప్పకుండా మీ భవనానికి వస్తా, మీ ఆశీర్వాదం పొందుతా, ఆ తదుపరి తప్పకుండా నా ప్రయత్నం నా సాహసంగా అందిస్తా అని చెప్పడం జరిగింది. ఇవాళ సాయంత్రం ఉండే యాక్చువల్గా, కానీ మీకు తెలుసు ఎక్కడో కూకడపల్లి అక్కడ కూడా ఒక మీటింగ్ ఉంది. వచ్చిపోవడానికే 4 గంటలు పడుతుంది. సిటీలో పల్లెటూళ్ళు అయితేనేమో 2 నిమిషాలకు ఒక గ్రామానికి, 5 నిమిషాలకు ఒక గ్రామానికి పోతాం. వరుస పెట్టి 20-30 గ్రామాలు ప్రచారం చేస్తాం. కానీ ఇక్కడ ఎంత కష్టమవుతుందంటే ఒక ప్రాంతం మధ్యలో 2 గంటలు 3 గంటలు జర్నీకే పోతుంది. కాబట్టి నేను సాయంత్రం రావాల్సి ఉండే, ఇవాళ ఇప్పుడే మధ్యాహ్నం పెట్టిండ్రు. నాకు తెలిసి నేను వచ్చిపోయినట్టుగా సమాచారం ముడితే చాలు అందరూ యాక్సెప్ట్ చేసి అంగీకరించి నాకు ఆశీర్వదించాలని చెప్పి కోరుతున్నాను. సరే, మీకు పార్టీలతో సంబంధం ఉన్నవాళ్ళు కాదు, రాజకీయాలతో కూడా సంబంధం ఉన్నవాళ్ళు కాదు.
మీకు రెండు సంబంధాలు ఉంటాయి. మీకు నచ్చిన వ్యక్తి కనుక ఎవరైనా వస్తే వాళ్ళని ఆశీర్వదించడం మీ కర్తవ్యం. ఆ తదుపరి ఏదైనా అవసరం ఉన్నప్పుడు ప్రజల అవసరాలు, వ్యక్తిగత అవసరాల కంటే కూడా కాలనీ అవసరాలు, ప్రజల అవసరాలు ఏమైనా ఉంటే పరిష్కరించాలని చెప్పి మాత్రమే కోరుకుంటారు మేము. కాబట్టి తప్పకుండా నేను నా 24 సంవత్సరాల చరిత్ర మీ కళ్ళ ముందు కనపడుతున్న చరిత్ర కాబట్టి నేను ఎవరినో, నా వేవులెంత్ ఏందో అన్ని రకాల తెలిసిన వాళ్ళు కాబట్టి తెలిసి మాత్రమే మీరు వచ్చినట్టుగా నేను భావిస్తున్నా కాబట్టి డెఫినెట్గా మీకు అన్ని రకాల అండగా ఉంటా అని చెప్పి రెండవ మాట ఇస్తున్నాం. మూడవది, నిన్నటి వరకు జిహెచ్ఎంసీ పరిధిలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసారు. ఇక మళ్ళీ వస్తారేమో, కొంత శాంతి భద్రతలు ఉన్నాయి కదా, అవి ఉన్నాయి కదా, ఏదో ఎక్కడో మీకు కనెక్ట్ అయింది కాబట్టి వేసారు. కానీ గ్రామీణ ప్రాంత ప్రజలంతా కూడా కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో ఈసారి గెలిపించద్దని చెప్పి నిర్ణయించుకున్నారు కాబట్టి వాళ్ళు అటేసారు. మొత్తానికి ప్రభుత్వం ఏర్పడ్డది. ఆనాడు కేసీఆర్ గారు ఎప్పుడూ ఒక మాట చెప్పేటోడు, తెలంగాణ పట్ల నాకుండే ప్రేమ, నాకుండే అవగాహన వేరే వాళ్ళకు ఉండదు కాబట్టి ఇక్కడ నా ప్రభుత్వం ఉంది, మీరు ఎంపీలకు కూడా నాకు ఓటేస్తే ఢిల్లీలోని కొట్లాడుతా అని చెప్తాడు. ఈసారి వాళ్ళది ఇక్కడ లేదు, నా అక్కడ వాళ్ళ రోల్ లేదు కాబట్టి ఈసారి ఆ ఓటు వేస్ట్ చేసుకోవద్దని చెప్పి కోరుతున్నా. ఒకటి. రెండవది ఏంటంటే, మీకు కాంగ్రెస్ పార్టీ, నేను దాని గురించి చెప్పాల్సిన అక్కర్లేదు, దాని అభిమానులు కూడా ఉండొచ్చు, నేను కావట్లేను. కానీ వారు అంటున్నది ఏంటంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారనేటువంటిది వారు ప్రవచిస్తున్నది. కానీ ఏ కోశాన కూడా 250 సీట్లే పోటీ చేయని పార్టీ, ఆ 250 సీట్లలో కూడా ఎన్ని గెలుతారో కూడా తెలియని పార్టీ రేపు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ప్రసక్తే లేదు. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర ఉంది, ఆంధ్రలో 25 సీట్లు పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీ. 25 సీట్లు పోటీ చేసినా ఒక్క సీటు గెలిచే ఆస్కారం లేదు, మీకు తెలుసు. అట్లా దేశవ్యాప్తంగా 40-50 సీట్లు వస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, నాకు సహకారం దొరుకుతుంది, నేను ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. గెలిచేది లేదు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు, ఆయన ఇచ్చిన హామీలు అమలు చేసి కూడా లేదు. కాబట్టి మళ్ళీ మనం వాళ్ళకి వేసి దరఖాస్తు ఇచ్చి దండం పెట్టే పరిస్థితి రాకుండా ఇవాళ దేశమంతా కూడా ప్రధానమంత్రి మరోసారి మోడీ గారికి కావాలని చెప్పి కోరడం వట్టికేదో ఉపన్యాసాలు వినో ఎమోషన్స్లో చెప్తున్న నినాదం కాదు. 10 సంవత్సరాల అనేక వారి కార్యాచరణ చూసిన తర్వాత, పనులు చూసిన తర్వాత మోడీ గారు ఉంటేనే ఈ దేశం బాగుపడుతుంది అనేటువంటి భావన మీ చదువు ఉన్న వాళ్ళకు, చదువు లేని వాళ్ళకు, బస్తీలో ఉన్న వాళ్ళకు, కాలనీలో ఉన్న వాళ్ళకు కూడా వచ్చింది. కాబట్టి ఇవాళ మేము అందరి ఒకటే కోరుతున్నాం, ఆ 10 సంవత్సరాల ఆయన పనితనానికి మీరు ఇచ్చే మార్కులు నిండు మనసుతో ఆశీర్వదించి గొప్పగా గెలిపించాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇవాళ మల్కాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావచ్చు, ఇవాళ ఏదైనా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కావచ్చు, ఏదైనా ఐటీ హబ్బో లేకపోతే ఇండస్ట్రియల్ కారిడార్సో, ఇలాంటివన్నీ కూడా మళ్ళీ చేయగలిగేటువంటి సత్తా, ఆ శక్తి భారతీయ జనతా పార్టీకి ఉంటుంది. కాబట్టి నాలాంటి వాడు మళ్ళీ మోడీ గారి దగ్గరికి పోవాలంటే మధ్యవర్తి అక్కడ లేడు. మన పార్లమెంట్కి ఇప్పటికే వచ్చిపోయింది. కాబట్టి మొన్ననే మల్కాయిని చౌరస్తాలో మోడీ గారికి దొరికినటువంటి ఆ ప్రేమను చూసిన తర్వాత, ఆశీర్వాదం చూసిన తర్వాత ముగ్ధులైన మోడీ గారు ఒకటే మాట చెప్పాడు, राजेंद्र जी आप जीत के आओ, हम तुम्हारा साथ रहेंगे, प्रजा को संपूर्ण रूप से आप जो चाहता है वो लोगों को वो मांगता है वो अमल करने के लिए मैं बात दे रहा हूँ बोल के वारू మాట చెప్పింది. కాబట్టి డెఫినెట్గా నేను ఈ నియోజకవర్గ ప్రాంత ప్రజల సమస్యలు అనేకం ఉన్నాయి. చెరువులన్నీ కూడా కబ్జా గురవుతున్నాయి, ఆకు పెరిగి మొత్తం దోమలు, దుర్గంధం, ఇవాళ డ్రైనేజ్ అంతా కూడా చెర్లలకు పోయి ఇట్లా అనేక రకాల సమస్యలు. ఇలా లంగ్ స్పేస్ లేకుండా అయిపోయింది. ఆ చెరువులను కాపాడి ఆ చెరువులు మళ్ళీ పాత చెరువులాగా రావాలంటే ఆ డ్రైనేజ్ అంతా కూడా మలపకపోతే సాధ్యం కాదు. కాబట్టి అట్లాంటివి. తర్వాత ఇంకా మూసీ ప్రక్షాళన కూడా పెద్ద ఇష్యూగా ఉన్నది. గంగా ప్రక్షాళన జరిగిపోయింది కానీ మనం మూసీ ప్రక్షాళన లేదు. అటుపక్క ఇటుపక్క ఇళ్ళలో ఉన్న వాళ్ళకు బంగారం పచ్చబడుతుందని చెప్పి కాంపిటీషన్ మనం ఈ మూసీ ప్రక్షాళన అని చెప్తాను. ఇట్లా అనేక రకాల సమస్యలు, పెద్ద సమస్యలు కూడా ఇవాళ మీకు తెలుసు.
కేంద్రం తప్ప రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక 5 బిల్లు లేదు, వాళ్ళు చేసేటువంటి శక్తి కూడా లేదు వాళ్ళకి. ఇవాళ మీరు రైల్వేస్ తీసుకోండి, ఫ్లైఓవర్ తీసుకోండి, మీరు మెట్రో తీసుకోండి, రేపు MMTS తీసుకోండి, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతో వస్తున్నాయి తప్ప రాష్ట్ర ప్రభుత్వ నిధులు లేవు. ఇలా మీరు మీరు అనుకుంటారు ఈ తెలిసిన అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం కట్టిందానికి, రాష్ట్ర ప్రభుత్వం కాదు. ఈ మొత్తం ఫ్లైఓవర్లు కావచ్చు, ఇలా వేస్తున్న నేషనల్ హైవేస్ కావచ్చు, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం దగ్గర జీతాలు ఇవ్వడానికి కూడా పైసలు లేవు. మీరు చూసింది ఇక్కడ వనస్థలిపురం, బిఎన్రెడ్డి అంతా ఒకప్పుడు మా సచివాలయ నగరు, సెక్రటరీ కాలనీగా పిలువబడేటువంటి ఈ ప్రాంతంలో ఇలా ఎంప్లాయీసే ఇక్కడ ఎక్కువ కేంద్ర బిందువు. అప్పుడు ఇవాళ ఎంప్లాయీస్కి కూడా ఆనాడు కేసీఆర్ గారు ఉద్యోగులకు జీతపత్యాలు ఫస్ట్ వీక్ ఇవ్వాలన్నట్టు రూల్ ఏం లేదు, కొంతమంది ఫస్ట్ వీక్ ఇస్తాం, కొంతమంది సెకండ్ వీక్ ఇస్తామని చెప్పి జీతాలే నెలల దాకా రాని పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఇక్కడ వాళ్ళ మాటలు రేవంత్ రెడ్డి గారి మాటలు చెప్పాలంటే లంకె బిందెలు ఉన్నాయని కూడా వచ్చినా లంకె బిందెలు కాదు కదా, ఖాళీ కుండలు కూడా కనబడతలేవని చెప్పి వారే చెప్పి ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏది మున్సిపల్ కార్మిక జీతాలు ఇవ్వాలన్నా అప్పు చేయాల్సిందే, గ్రామ పంచాయతీ కార్మికులకు జీతాలు ఇవ్వాలన్నా ఆ 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు రావాల్సింది తప్ప ఇక్కడ 5 పైన బిల్లు లేదు. కాబట్టి ఏమైనా డెవలప్మెంట్ అనేది జరిగితే ఇలా కేంద్ర ప్రభుత్వం ద్వారా మాత్రమే జరిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి అది మా చేతుల్లో పెట్టమని చెప్పి మేము కోరుకుంటూ సెలవు తీసుకున్నా. భారత్ మాతాకి, కమలం పువ్వు గుర్తుకై. విద్యార్థి దశ నుంచి ప్రజాసేవలో ప్రజలకు, విద్యార్థులకు, ప్రజలకు వెన్నుదన్నుగా ఉండి, అలాగే తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమంలో కూడా ముందుండి ప్రజాసేవలో పరీక్ష పాస్ అయి IAS పరీక్ష పాస్ అయిన బంగారు తునక మన ఈటల రాజేంద్ర అన్న. కాబట్టి వ్యక్తిగతంగా ఈటల రాజేంద్ర అన్నకి అందరూ కూడా పార్టీలకు అతీతంగా సంపూర్ణంగా మనందరం మద్దతు తెలపాలని చెప్పేసి అందరినీ ప్రార్థిస్తున్నాను. బయటకు వచ్చి బహిరంగంగా అందరం పనిచేస్తామని కూడా రాజేంద్ర అన్న కోసం, రాజేంద్ర అన్న లాంటి వాళ్ళు పార్లమెంటులో ఉంటే నిజంగా ప్రజలకు మంచి జరుగుతుందనే ప్రగాఢ విశ్వాసంతో ఇవాళ ఈ సాహసం కూడా మనందరం చేద్దాం. అందరూ 10 మంది చేత, ప్రతి ఒక్కళ్ళం 10 మందితో ఓట్లు వేసి బాధ్యతగా తీసుకోవాల్సిన కనీస ధర్మం ప్రతి మనిషికి ఉంది. జై హింద్. అందరికీ వనస్థలిపురంలో ఈటల రాజేంద్ర చేసిన ఘనతను చెప్తాను. పెన్షన్ ఆఫీస్ మనకి తీసుకొచ్చిన ఘనత కూడా ఈటల రాజేంద్ర అన్నది. మనకి ఎక్కడ లేదు పెన్షన్ ఆఫీసు, డైరెక్ట్ పెన్షన్ ఆఫీస్ వనస్థలిపురం తీసుకురావడం కారణము ఈటల రాజేంద్ర అన్నది. దానికి చాలా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా మీరు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎంపీగా మన దగ్గర చేపట్టాలని మనం పూర్తిగా కోరుకుంటూ భారత్ మాతాకి